ఈరోజు మేము భువనగిరి దగ్గర ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం దర్శనం కోసం వచ్చాము. ఇది దాదాపు హైదరాబాద్ నుంచి 55 కిలోమీటర్ దూరంలో నేషనల్ హైవే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ మనం రాగానే ఇక్కడ చాలామంది దుకాణదారులు, వ్యాపారులు కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారు. చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు కొబ్బరికాయలు తీసుకోవచ్చు. దాదాపు ఇక్కడ ధర 30 నుంచి 50 మధ్యలో పలుకుతూ ఉంటారు. మనకు ఎవరైనా దగ్గర తీసుకోవచ్చు. ఇక్కడ కొబ్బరికాయలు తీసుకున్న వాళ్ళ దగ్గరనే మనం కూడా చెప్పులు వాళ్ళ దగ్గరనే వదలొచ్చు. ఇక్కడనేమో కొబ్బరికాయలు తీసుకున్నాము, వాళ్ళ దగ్గర చెప్పులు వదిలేయడం జరిగింది ఇక్కడ సైడు. అయితే మేము ఇప్పుడు అమ్మవారి దర్శనం కోసము లోనికి బయలుదేరుతున్నాము. ఈరోజు ఆదివారం కాబట్టి భక్తులు చాలామంది వచ్చారు. సాధారణ దినంలో మంగళవారం, ఆదివారం మాత్రం రద్దీగా ఎక్కువగా ఉంటుంది. సాధారణ రోజుల్లో మాత్రం ఎవరు భక్తులు నార్మల్గా ఉంటారు. ఇక్కడ చాలా దుకాణాలు ఉన్నాయి. పూజా సామాన్కి సంబంధించింది కూడా ఐటెంలు దొరుకుతాయి. మన వాహనాలకు పూజలు చేయాలన్నా కూడా లోపల ఇక్కడ రైట్ సైడు వాటర్లు ఉంటాయి. మనం కాళ్ళు కడుక్కోవచ్చు. ఇక్కడ సైడు రైట్ సైడు. ఇక్కడ పబ్లిక్ మాత్రం చాలామంది భక్తులు వచ్చారు. వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే మేము కూడా మెల్లగా అమ్మవారి దర్శనం కోసం వెళ్ళాము. అక్కడ చాలామంది క్యూ ఉంది. ఇక్కడ వాళ్ళొక మొక్కులు చెల్లించుకుంటున్నారు. పుట్ట ఉంది, మరియు అక్కడ శ్రీ రేణుకెల్లమ్మ తల్లి విగ్రహం కూడా చాలా అందంగా ఉంది. ఇక్కడ ఆదివారం కాబట్టి భక్తులు కూడా చాలామంది వచ్చారు. ఇప్పుడు మేము క్యూ లైన్లో నించుంటున్నాం. నుంచే ముందు మనం గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు మాత్రం తప్పకుండా చేయాలండి. చూశారు కదా ముడుపులు ఎన్ని ఉన్నాయో. వాళ్ళ యొక్క మొక్కులు మొక్కుకొని ముడుపుల రూపంలో ముడుపులు కట్టారు. మేము 5 ప్రదక్షిణాలు చేశాము. కానీ క్యూ లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. క్యూ లైన్లో నించోవాలి. ఇప్పుడు మేము ఇక్కడ క్యూ లైన్లో నించినాము. ముడుపులు చాలామంది గంటలో కూడా ముడుపులు కట్టారండి. చాలామంది ఇక్కడ భక్తులు కూడా చూశారు కదా. భక్తులు వాళ్ళ యొక్క మొక్కులు ఎలా కోరుకుంటున్నారో. ఇప్పుడు మేము లైన్లో నించున్నాము. మా వెనక లైన్లు కూడా ఉంది, ప్లస్ మా ముందు కూడా లైన్ ఉంది. ఈ భక్తులు చాలామంది వచ్చారు. అక్కడ రైట్ సైడ్ నుంచి అమ్మవారి దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి బయటికి వెళ్తుంటారు. కొంతమంది బోనాలు కూడా ఈ అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. వాళ్ళ యొక్క మొక్కులు కూడా చెల్లించుకుంటున్నారు. మా లైన్ మాత్రం దగ్గరికి వస్తుంది. ఆ శ్రీ రేణుక తల్లి అమ్మవారి ఆశీర్వాదం మాకెప్పుడు దొరుకుతుందని మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఇది అంతా అండి. మా లైన్ మెల్లమెల్లగా ముందుకు కదులుతూ ఉంది. మా ముందు ఇంకా చాలామంది క్యూలో ఉన్నారు. ఇక్కడ చెట్టు కింద పుట్ట ఉంటుందండి. ఇక్కడ చాలామంది ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. తమ మొక్కులు కూడా ఇక్కడనే చెల్లించుకుంటూ ఉంటారు. ఇక్కడనే అగరబత్తులు, కొబ్బరికాయలు ఇక్కడనే అమ్మవారికి కొడుతూ ఉంటారు. ఇక్కడ ఈ అమ్మవారి ఒక మహిమ గల దేవత అని చాలామంది అంటుంటారండి. ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా సందర్శించకపోతే తప్పకుండా శ్రీ రేణుక తల్లి అమ్మవారి గుడికి మాత్రం కంపల్సరీ రండి. చాలా మహిమగల పుణ్యక్షేత్రం అండి ఇది. ఈ హైదరాబాద్ నుంచి కేవలం 55 కిలోమీటర్లే ఉంటుంది. అయితే ఇక్కడ ముందుగా ఇక్కడ అమ్మవారికి విగ్రహం ముందు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే చోటు అండి. ఇక్కడ కూడా కొట్టవచ్చు. అక్కడ ముందు అమ్మవారి ముందు కూడా కొబ్బరికాయలు మనం మొక్క అనేది సమర్పించుకోవచ్చు. చాలామంది వచ్చిన భక్తులంతా ఇక్కడనే కొబ్బరికాయలు కొడుతూ ఉంటారండి. శ్రీ రేణుకమ్మ తల్లి విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉందండి. జై రేణుక తల్లమ్మకి జై.
ఇక్కడ కొబ్బరికాయ కొట్టే చోటు ఇదండి. మనసులో కోరిక అనుకుని ఇక్కడ ఒక అమ్మవారికి కొబ్బరికాయ మొక్కు చెల్లించవచ్చు. చాలామంది వచ్చిన భక్తులందరికీ కొబ్బరికాయలు కొడుతూ ఉంటారండి. ఇది అమ్మవారి విగ్రహం అండి, చాలా అద్భుతంగా ఉంది. చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టు అనిపిస్తూ ఉంది. ఇక్కడ వచ్చిన భక్తులందరూ తమ బోనాలు అమ్మవారికి మొక్కు రూపంలో చెల్లిస్తూ ఉంటారు. తమ కోరికలు నెరవేరుతాయి అనే ఆశతో ఇక్కడ భక్తులు బోనాలు చేస్తూ ఉంటారండి. ఇక్కడ మాకు కూడా అమ్మవారి బొట్టు పెట్టుకోవడం చాలా సంతోషం అనిపించింది. చాలామంది ఇక్కడ ఫోటోలు కూడా దిగుతున్నారండి. మేము రేణుక అమ్మవారి ఆలయంకి వచ్చామని చెప్పి కూడా ఫోటోలు దిగుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.